కాంగ్రెస్ వాళ్ళం మేం ఖతర్నాకోళ్ళం తెలంగాణోళ్ళం తెగ తమ్మున్నోళ్ళం హస్తం మానేస్తామంటాం అడ్డే వస్తే అంటే చూస్తాం పార్టీ కోసం ప్రాణాలిస్తాం తోడొస్తే పండం వస్తాం కాంగ్రెస్ వాళ్ళం మేం ఖతర్నాకోళ్ళం తెలంగాణోళ్ళం తెగ తమ్మున్నోళ్ళం. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఉన్నాము. హుజూరాబాద్ రాజకీయాన్ని పరిశీలించినట్టయితే ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అనే ఒక క్వశ్చన్ ప్రజల్లో అటు వరంగల్ ఉమ్మడి ఇటు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలలో కూడా నెలకొంది. ఎందుకంటే కొందరు గెలిచిన ఎమ్మెల్యేలు స్థానికంగా ఉండకపోవడం విమర్శలకు తావిస్తుంది. అలాగే ఓటమి చెందిన వారు ఆయా నియోజకవర్గాన్ని పట్టుకొని జరిగిన లోటును క్లుప్తంగా తీసుకొని వచ్చే ఎన్నికల్లో గెలిచే కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓటమి పాలు అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రణవ్ బాబు విషయానికి మనం వచ్చినట్టయితే ఇక్కడ ప్రణవ్ బాబు అసలు ఎమ్మెల్యేనా లేకుంటే ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థియా లేకుంటే ఆపద్ధర్మ ఎమ్మెల్యేనా అనే ఒక అనుమానాలు ఇక్కడ తావిస్తున్నాయి. ఎందుకంటే అటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చెందిన వాళ్ళందరూ ప్రణవ్ బాబు నాయకత్వాన్ని తీసుకొని టోటల్గా అటు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనిలో భాగంగానే ఇప్పుడు హుజూరాబాద్ రాజకీయము కరీంనగర్ ఉమ్మడి జిల్లా రాజకీయాలపై ఒక సీనియర్ రాజకీయ నాయకులు పల్లపల్లి రమేష్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. అసలు ఈ హుజూరాబాద్ లో రాజకీయం ఎటుపోతుంది, ప్రజలు ఎందుకు ప్రణవ్ బాబు వైపే మొగ్గు చూపుతున్నారు, అసలు మరి గెలిచిన ఎమ్మెల్యే ఎక్కడ ఉంటున్నాడు, అసలు హుజూరాబాద్ అభివృద్ధి ఎలా జరిగింది అంటే గతంలో వాళ్ళ తాతగారు కృషి చేసిన రాజేశ్వరరావు సింగపూర్ రాజేశ్వరరావు గారు ఉన్నప్పుడు రాజకీయం ఎలాగైతే తాజాగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉన్నారో ఇప్పుడు సింగాపూర్ గ్రామం నుంచి కూడా అలాంటి రాజకీయాన్ని అలాంటి ఒక నిస్వార్థమైన రాజకీయాన్ని అందిస్తున్న ఈ నేపథ్యంలో ఇప్పుడు రమేష్ గౌడ్ మన దగ్గర ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మనం చూసుకున్నట్టయితే హుజూరాబాద్ లో ఎలా ఉంది? హుజూరాబాద్ లో ఇప్పుడు రాబోయే 13వ తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రణవ్ బాబు గారు కాంగ్రెస్ పార్టీకి వెలిశాల రాజేందర్ను గెలిపించాలనే తాపత్రయంతో దాదాపు ప్రతి గ్రామం ప్రతి ఊరు ప్రతి పల్లె అన్ని వర్గాలతోని బ్రహ్మాండంగా దాదాపు మీటింగులు పెట్టుకుంటూ అన్ని వర్గాలతోని చేసుకుంటూ పోగుకుంటూ దాదాపు మొత్తం ఆయన ఆధ్వర్యం లోపల ఇవాళ ప్రజలు ఇవాళ ఏమనుకుంటారంటే కొద్ది మెజార్టీతోని ప్రణవ్ బాబును ఓడగొట్టుకున్నా అనే బాధలో ఇవాళ మొత్తం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రణవ్ బాబుకు పేరు రావాలి, ప్రణవ్ బాబునే గెలిపియాలి, ప్రణవ్ బాబుని గెలిపించినట్టే వెలిశాల రాజేందర్కి ఓట్లేసి ప్రణవ్ బాబును దాదాపు ముందుకు తీసుకుపోవాలనే గట్టి నిర్ణయం మహిళల్లో ఉన్నది, యువకులలో ఉన్నది. ప్రణవ్ బాబు సుతం ప్రతి విలేజ్ దాదాపు రోజు ఒక 10-20 వేలు దాదాపు తిరుగుతూనే ఉంటా అంటాడు. దాదాపు వాళ్ళ సింగపూర్ రాజేశ్వరరావు గారి మనవనిగా రాజేశ్వరరావు అప్పుడు ఎట్లయితే ఉన్నదో సింగపూర్ గడి సుతం అదే లెవెల్లో దాదాపు రాజేశ్వరరావు ఎట్లా నడిపించిండో అదే లెవెల్ గా రాజకీయాన్ని నడిపిస్తాడు. ఇవాళ ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేగానే ఉన్నాడు, ఎమ్మెల్యే అభ్యర్థి అనుకుంటాను తప్పితే ఈ గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కడ దాదాపు ఏ ప్రజలకు అందుబాటులో లేడు, ఏ ఊరికి వేయలేదు, ఎక్కడికి వేయలేదు. ఈ ప్రణవ్ బాబునే ఎమ్మెల్యే అనుకుంటాను ఆపద్ధర్మ ఎమ్మెల్యేగా దాదాపు ప్రజలు గుర్తించారు. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలలో వెలిశాల రాజేందర్ కు దాదాపు 1 లక్ష చిల్లర ఓట్లు ప్రణవ్ బాబు ఆధ్వర్యం లోపల పడతానే రాజేందర్ రావు అత్యధిక మేరతో ఇవాళ పార్లమెంట్ కు పోతాడు. ఇవాళ ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరు. అసలు కారణం ఏంటి అంటే ప్రణవ్ బాబును చూసా పార్టీని చూసా? బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పక్కకు పెట్టారు. ఎందుకంటే కుటుంబ పాలన అయింది. ఎందుకంటే ఉద్యమకారాన్ని గుర్తించలే కేసీఆర్, వాళ్ళకు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్, కవిత వీళ్ళు ఒక 4 పాలించలే, మంత్రికి విలువ ఇవ్వలే, ఎమ్మెల్యే విలువలే, ఎవరిని కలవలే. ఇవాళ కలుస్తాను అందరు తప్పితే కేసీఆర్ ని పక్కకు పెట్టిండ్లు, అంటే బీఆర్ఎస్ పార్టీని పక్కకు పెట్టిండ్లు. ఆయన ఏంటంటే తెలంగాణ ఇచ్చికొచ్చిన సోనియా గాంధీనే మోసం చేసి నేనే తీసుకొచ్చిందని
ఢిల్లీలో పల్లెలు అన్నం పెట్టి తెలంగాణ ఇస్తే సోనియా గాంధీ పేరు సుధా ఒక్కరే ఇద్దరు తలవలే. ఇవాళ ప్రజలు గుర్తించి బిడ్డ నువ్వు సోనియా గాంధీకి ద్రోహం చేసినా అని ఇలా ప్రజలు నిన్ను పక్కకు పెట్టిళ్ళు. ఇవాళ సోనియా గాంధీ కొడుకును రాహుల్ గాంధీని ఇవాళ ప్రధానమంత్రిని చేయాలని దృఢ సంకల్పం చేసుకుని మహిళలు యువకులు అందరు దాదాపు అన్ని రాష్ట్రాలలో ప్రపంచంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతాను. ఇవాళ ఇక్కడ మా హుజరాబాద్ సుధా ప్రణబ్ బాబు బ్రహ్మాండమైన మీద తీసుకొస్తాడు. మాకు హుజరాబాద్ సుధా దాదాపు మంచి నాయకుడు పొన్నం ప్రభాకర్ అప్పుడు తెలంగాణ కోసం అప్పుడు ఆయన కళ్ళు సుతం దాదాపు త్యాగం పార్లమెంట్ లో దాదాపు కళ్ళల్లో అది కొడితే సుతం దాదాపు త్యాగం చేసిన వ్యక్తి పొన్నం ప్రభాకర్. ఇవాళ మా హుజరాబాద్ కరీంనగర్ జిల్లా సుతం దాదాపు మంచి నాయకుడు, ఒక విద్యార్థి దశ నుంచి నచ్చలేని నాయకునిగా ఇవాళ పొన్నం ప్రభాకర్ ఉన్నాడంటే ఇవాళ చాలా గ్రేటు. ఇవాళ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యం లోపల ప్రణబాబు ఆధ్వర్యం లోపల వెల్చాల రాజేందర్ గారు అత్యధిక వాటితో ఇవాళ గెలిచి పార్లమెంట్ కు పోతాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు గౌడ సంఘం ప్రెసిడెంట్ గా ఉన్నారు కదా, మీ గౌడ సామాజిక వర్గానికి మీ సందేశం ఏమిటి? గౌడ సామాజిక నేను జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నా. నేను గతంలో సుధన్ దాదాపు 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో గౌడ సమస్యలు ఎన్నడూ తీసుకుపోయినా గానీ ఎన్నడూ దాదాపు కేసీఆర్ పట్టించుకోలేదు. గౌడలను మొత్తం పక్కకు పెట్టిండు. ఇవాళ మాకు పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, రేవంత్ రెడ్డి సుధన్ దాదాపు గౌడుల గురించి ఆలోచించే పరిస్థితిలో ఉన్నాడు. మాకు దాదాపు ఎప్పటి నుంచో దాదాపు విలేజ్ 5 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, గురికతాళ్ళు ఇస్తామన్నారు. ఇవాళ ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యం లోపల ఇవన్నీ నెరవేరుతాయి. గౌడ్ సుతం దాదాపు విద్యా అవకాశాలు కానీ దాదాపు ఈ కోకోకోలా లాగా షాపులు పెట్టుకునే అవకాశాలు కానీ పొన్నం ప్రభాకర్ గౌడ సమాజానికి సుతం ఇవాళ మా గౌడ బిడ్డ కావడం అందరం గౌరవించేదగ్గ బిడ్డ పొన్నం ప్రభాకర్. ఆయనతోని ఆయన ఆధ్వర్యం లోపల ఇవాళ గౌడ జాతికి రేవంత్ రెడ్డి గుర్తిస్తాడు, కేంద్రం గుర్తిస్తుంది. గౌడ జాతికి న్యాయం జరుగుతుందనే నమ్మకం మీద ఇవాళ మహిళలు, యువకులు, విద్యావంతులు అందరూ కలిసి దాదాపు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి మా గౌడ సోదరులు అందరూ బ్రహ్మాండమైన దాదాపు మద్దతు ఇస్తారు. ఇది అక్కడక్కడ తిరుగుతారన్న చెప్తా ఉన్నారు. ఇప్పుడు హుజరాబాద్ ఎమ్మెల్యే ఎవరు? హుజరాబాద్ ఎమ్మెల్యే దాదాపు ఆయనే. హుజరాబాద్ ఎమ్మెల్యే గుర్తించే పరిస్థితుల్లో ప్రజలు లేరు. హుజరాబాద్ ఎమ్మెల్యే ఇవాళ మా ప్రణబ్ బాబునే అనుకుంటారు. కౌశిక్ రెడ్డిని అప్పుడు ఏంటంటే సెంటిమెంట్ డైలాగులు కొడితే అది ప్రజలు అధ్యక్షులు ఇలా యాక్సెప్ట్ చేయలేరు. ఆయన దానికి ఏదో దాదాపు ఈయన ఎమ్మెల్యే అని అనుకుంటాను కానీ ఆయన ఎమ్మెల్యే అనుకుంటాను కానీ ఎమ్మెల్యే ఎట్టి పరిస్థితి యాక్సెప్ట్ చేయలేరు. ఆ ఒక రోజుకి అయిపోయింది, మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడు. ఇప్పుడు ప్రణబ్ బాబు ఎమ్మెల్యే అని ప్రజలు నిర్ణయించుకున్నారు ఆల్రెడీ. అంటే హుజరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది కదా, దాని గురించి మీ కామెంట్? ఎమ్మెల్యే క్యాంపస్ పోతనే లేడు, ఎమ్మెల్యే క్యాంపస్ పోతలేడు, హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ తిరుగుతలేడు. ఆయనతోనే పనులు కావు, కౌశిక్ రెడ్డితోనే దాదాపు అక్కడ అన్ని దాదాపు అప్పుడు అన్ని అక్షరాన్ని వాగ్దానాలు చేసిండు. అది చేసిండు. ఒకప్పుడు ఉద్యమకారుల మీద రౌతులు వేసి తెలంగాణ ఉద్యమానికే ద్రోహం చేసినటువంటి కౌశిక్ రెడ్డి ఇలా కేసీఆర్ సుధా ఒక ఉద్యమ ద్రోహం తీసుకొచ్చిన హుజరాబాద్లో పెట్టడం ఎంత వరకు కరెక్ట్ కేసీఆర్ సుధా నిర్ణయించుకోవాలి. ఈ ద్రోహులను పట్టుకొని ఇవాళ నువ్వు పాలిస్తాను కాబట్టి ఇలా ప్రజలు నీకు బుద్ధి చెప్పింది. కేసీఆర్ గారు నువ్వు నాయకుడు మంచిగా కావచ్చు, నువ్వు ఈ దొంగలను తీసుకొచ్చి నీ పరిపాలన పెట్టుకున్నావు కాబట్టి ఇలా నీకు సరైన బుద్ధి ప్రజలు చెప్పిండు, ఉద్యమకారులు చెప్పిండు. ఇలా ఉద్యమకారులను గుర్తించలేనివి, ఉద్యమకారులను గుర్తించగానే ఇవాళ ఈ పరిస్థితి పట్టింది. అంటే హుజురాబాద్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రజలు ఓట్ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఎమ్మెల్యే గెలిపిస్తే ఆ ఎమ్మెల్యే దగ్గరకు ఆ సమస్యలు చెప్పుకున్నామంటే ఒక వేదిక లేక ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న నేను ఆ ఒడితల ప్రణబ్ బాబు ఇంటికి పోతున్నారు. వాట్ ఇస్ దిస్? ఏమిటి ఈ సమస్యలు చెప్పుకోలేని వారి నాయకులు ఎట్లా నాయకులు అవుతారు? ఇవాళ హుజురాబాద్ కాంగ్రెస్ ఉన్న ప్రజలు ప్రతి సమస్యకు ఏదన్నా రోడ్లు కావాలన్నా, నీళ్లు లేవన్నా, ఏదున్నా ప్రజలు మొత్తం తండోపతండాలు వచ్చి ప్రణబ్ బాబుకు చెప్పుకుంటారు. ఆయన ఎమ్మెల్యే అని గుర్తించారు. ఆయన సూచన తీర్చడానికి మంత్రి దృష్టికి తీసుకుపోతాడు, రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతాడు. ఖచ్చితంగా హుజురాబాద్ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ చేసే కెపాసిటీ సత్తా ఉన్న నాయకుడు, యువ నాయకుడు ప్రణబ్ బాబే అని ప్రజలు నిర్ణయించుకున్నాడు. ఫస్ట్ ప్రజలు నిర్ణయించుకున్నాడు. ఆ యువకుల యూత్ అంతా దాదాపు ఆయనతోనే ఆయన ఎంబడి ఉంటారు. మహిళలు సుధా ఎక్కడ ఏ ఊరు పోయినా కానీ దండోపాలుగా ఆయన మంగళారతులు బట్టి ఊళ్ళలో తీసుకుపోతారు. ఆయన మరి ఎందుకు అంత ప్రజలలో
ఆదరణ వచ్చింది అందరు సుతం ఆశ్చర్యపడతారు. ఇవాళ బీజేపీ వాళ్ళు భయపడతారు, బీఆర్ఎస్ వాళ్ళు భయపడతారు. ఎందుకు భయపడతారు దాదాపు ఒక చిన్న యువకుడిని చూసే ఆయన పని చేసే సత్తా ఉన్నది కాబట్టి భయపడతారు. ఆయన పని చూస్తాడు పిల్లలు లేచి ప్రతి విలేజ్ వెళ్తాడు, ఎక్కడ ఆపదున్నా ఏదున్నా ఆ విలేజ్లలో పోతాడు, అడుగుతాడు, సమస్యలు అడుగుతాడు, తెలుసుకుంటాడు, వాళ్ళ సమస్యలు తీసుకుంటాడు. పొన్నం ప్రభాకర్ దృష్టి తీసుకుపోతాడు, రేవంత్ రెడ్డి దృష్టి తీసుకుపోతాడు. ఇప్పుడు మనకు 6 గ్యారంటీలు వచ్చినాయి. 6 గ్యారంటీలు అలాగే 4 గ్యారంటీలు ఆగాడే మహాలక్ష్మి పథకం వచ్చేసారి వస్తుంది. మహిళలు బ్రహ్మాండంగా ఇంటింటికి 2500 రూపాయలు ఇవాళ చేస్తారు. ఇప్పటికే ఉచిత బస్ ప్రయాణం ఉన్నది. 200 యూనిట్ల కరెంటు ఇస్తాళ్ళు ఆల్రెడీ. గృహలక్ష్మి పథకం ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేది అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ సాధ్యమైంది. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ పైసల కోసం కట్టింది డబుల్ బెడ్రూమ్లు ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళు ఇయ్యరు చూడటం కాదు. కాకపోతే 5 లక్షల రూపాయలు సోనియా గాంధీ గారు ప్రకటించింది. దాదాపు అందరికీ ఇండ్లు కట్టించే ప్రణబ్ బాబు గారు దాన్ని తీసుకొని దాదాపు డెవలప్మెంట్ చేసే ఆలోచనలనే ఉన్నారు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడమే, ఏ సమస్య ఉన్నా కానీ పరిష్కరించే దిశలనే ఇవాళ ప్రణబ్ బాబు ఉన్నారు. కాబట్టి ప్రజలు అందరూ ఆదరిస్తారు. వచ్చేసారి ఎన్నికలలో అత్యధిక ప్రకటించి ఆయనని ఎమ్మెల్యేగా చేసే అవకాశం ప్రజల్లో నిర్ణయం తీసుకున్నారు. ఆయన కాదు, ఆయన ఓన్లీ పనుల మీద దృష్టి పెట్టిండు. సార్ ఇప్పుడు ఇక్కడ ఈ ఉదయం సమయంలో రోడ్ షో నిర్వహిస్తున్నారు కేటీఆర్, దాని నుంచి మీ కామెంట్. కేటీఆర్ వినోద్ కుమార్ గారు ఓడిపోతాడని కేటీఆర్ మొన్న కేసీఆర్ వచ్చిండు, కేటీఆర్ వస్తాడు. ఎవరు వచ్చినా కానీ ఇక్కడ వినోద్ కుమార్ ను గుర్తించే పరిస్థితుల్లో లేరు. ఆయన ఎన్నాడు జనాన్ని పట్టుకొని లేడు వినోద్ కుమార్ గారు. వినోద్ కుమార్ ఏంటంటే బాబు ఢిల్లీ నేను అదంటాడు ఇదంటాడు, ఓన్లీ కేసీఆర్ చుట్టూ విరిగేది తప్పితే ప్రజల చుట్టూ ఎన్నడు విరలే. ఈ హుజరాబాద్ కాన్స్టిట్యూషన్ ఏం చేసిండో ఒకసారి చెప్పువానో రేపు ఇవ్వాలి వస్తాడు కదా రోడ్ షోలో. అంటే హుజరాబాద్ కాన్స్టిట్యూషన్ ఏదైనా డెవలప్మెంట్ ఏదో చెప్పాలి ఇవ్వాలా. సార్ ఇప్పుడు చెప్పండి, హుజరాబాద్ లో అసలు రాజకీయము అంటే ఒక ఓనమాలు నేర్చుకున్న వాళ్ళు సీనియర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు ప్రణవ్ బాబును చూసి. ఏమిటి ఆయనలో ఉన్నంత శక్తి ఎందుకు యువకుడికి? ఇవాళ ప్రణవ్ బాబు ప్రతి విలేజ్ ఇలా ఒక దాదాపు బూత్ కమిటీల కాంచి మొదలు పెడితే విలేజ్ కమిటీలు మొత్తం ప్రతి ప్రజల దగ్గర పోయి ఒక దాదాపు ఎట్లా తిరిగి ఇవాళ పొద్దున సుతం ఇంటర్వ్యూ ఇచ్చిండు. ప్రతి బూత్ లా మెజార్టీ రావాలి, కాంగ్రెస్ పార్టీ కోటేయాలి, వెలిశాల రాజేందర్ని గెలిపియాలని ఆయన ఎంతో తపన పడతాను. ఇలా కార్యకర్తలకు ఆయన పిలిపించిండు. ఆయన పిలుపును ప్రతి కార్యకర్త దాదాపు ఒక ఛాలెంజ్ తీసుకొని ఇవాళ దాకా 10-11 గంటలకు దాదాపు మొత్తం వాడకు 34 మందిని తీసుకొని దాదాపు ప్రణబ్ బాబు పేరు నిలబెట్టడం కోసం కార్యకర్తలు మ్యాక్సిమం ట్రై చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని కొంటారంట అంటారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని కొంటారు అంటారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అక్కడ ఎమ్మెల్యే కరెక్ట్ లేదు, పరిపాలన విధానం కరెక్ట్ లేదు, కేసీఆర్ పరిపాలన విధానం లేదని దాదాపు కాంగ్రెస్ పార్టీ ప్రణబ్ బాబును దాదాపు చూసి ఇవాళ రేపు యువతకు విలేజ్లకు న్యాయం జరుగుతుందని వాళ్ళు తండోపదండాలు వచ్చి సంతోషంగా శాలువాలు కప్పి ప్రణబ్ బాబుతో ఉంటారని నిర్ణయం తీసుకొని వస్తాను తప్పితే కొనుడు అమ్ముడు అంతేం లేదు. వాళ్ళు వాళ్ళే దాదాపు వస్తాళ్ళు జైన్ అవుతాళ్ళు, వాళ్ళని ఆదరించుకుంటారు. మేము తీసుకుంటాను, మేము సిద్ధం పనిచేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతి దాదాపు కాంగ్రెస్ పార్టీ కోసం పార్టీని బలోపేతం చేసిండు, చేయబోతాడు. చూద్దాం దాదాపు రానున్న ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే, ఆయనే పనులు చేస్తాడు, ఆయనతోనే సాధ్యం అవుతుంది. ప్రణబ్ బాబే ఇక్కడ ఎమ్మెల్యే ఇక అని ప్రజలు నిర్ణయించుకుని వాళ్ళు వెలిశాల అందరికీ అత్యధిక మేరతో గెలిపిస్తాం. ఇప్పుడు అంటే ఓటర్లకు మీరు ఒక రాజకీయ రంగంలో ఒక అపారం అనుభవం, 30 సంవత్సరాలు పైబడి మీరు రాజకీయ రంగంలో ఉన్నారు హుజరాబాద్ లో. అంటే మీరు ప్రతి ఓటర్కు మీ సందేశం ఏమిటి? ప్రతి ఓటర్కు నా సందేశం ఏంటంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టి మళ్ళీ సుతా మోసం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజు ఆయన మోసం పోయింది. కేసీఆర్ గారు యువకులను మోసం చేసిండు, ప్రజలను మోసం చేసిండు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని అధ్యక్షుడు కాబట్టి ఇవాళ ప్రజలు అధ్యక్షుడు కాబట్టి ఇవాళ ప్రజలు అందరూ గుర్తిస్తాను. కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీనే గెలిపియాలి. రేపు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి, వెలిశాల రాజేందర్ను ఎంపీగా చూడాలి. ఇదే ప్రజలు కోరుకునే లక్ష్యం. ఈ ఓట్లతోనే దాదాపు ఇవాళ కేసీఆర్ కి బుద్ధి చెప్తారు. బండి సంజీవ్ అనేట ఆయన దాదాపు 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి
హుజురాబాద్కి ఏం చేసిండో ఒకసారి చెప్పాలి. హుజురాబాద్కి ఏం చేసింది లేదు, ఆయన ఏం చేయడు. ఇప్పుడు నరేంద్ర మోడీ చూద్దాం, ఈ దేశాన్ని ఎటు తీసుకుపోతాడు, ఆయన వెళ్తాను పెళ్ళి అన్ని ప్రైవేట్ పరం, రైల్వే ప్రైవేట్ పరం, ఎల్ఐసి ప్రైవేట్ పరం, అన్ని ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతాను. ఏమనంటే బాబు రావణ నక్షత్రాలు పంపుతాను, రావణ పేరు మీద ఓట్లు అడుగుతాను. రావణ్ణి మరి అందరూ మా పూర్వీకుల తాతల ముత్తాతల కాంతి రావణ్ణి మొదలు పెట్టుకొని కొలిసిన రావణుడు మా దేవుడు, అందరి దేవుడు. వీళ్ళ ఓట్ల కోసం పుట్టిన దేవుడు కాదు. మాకు శివుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, ఎలా ఉన్నది, పోషా ఉన్నది, బొమ్మ గౌరవానికి ఎలా తల్లి ఉంటుంది. ఇవన్నీ దాదాపు కొలిసే దేవతలు, ఓట్ల కోసం పుట్టే దేవతలు కాదు. ఇవాళ రాముడి పేరు అక్షంతలు పెట్టుకొని దాదాపు ఇవాళ అక్షంతలు వచ్చినాయా, మీకు అక్షంతలు ముట్టినాయా అని కార్యకర్తలు తిరుగుడు, నరేంద్ర మోదీ అడుగుడు. ఈ అక్షంతలు ఏంటి అసలు అక్షంతలు? అచ్చా గుడి ఓపెనింగ్ కాకముందు అక్షంతలు పంపుతారు. రాముడు కళ్యాణం అయినాకనే అయినాక అక్షంతలు పంచుతారు. వాటి మన ఎక్కడెక్కడ బియ్యం కలుపుకొని వచ్చి అక్షంతలు ముట్టినా అంటే ఏంటంటే ప్రజలను ఎంతవరకు మోసం చేస్తారు అక్షంతల పేరు మీద. ఒక సెంటిమెంట్ ఉన్నది వాస్తవ ప్రజలకు, ఆ సెంటిమెంట్ తో మోసం చేస్తావా? బండి సాగి ఇప్పటికైనా కానీ ప్రజలకు నువ్వు ఏం చేయలేదు, చదువుతుంది, నువ్వు మంచిగా రెస్ట్ తీసుకో, ఆ ఢిల్లీ అయినా చూసుకో, అదే చూసుకో, నరేంద్ర మోడీ రెస్ట్ తీసుకుంటాడు. ఇవాళ రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. మాకు ఇక్కడ కరీంనగర్ వెలిశాల రాజేందర్ ఎంపీ అవుతాడు. బ్రహ్మాండమైన అభివృద్ధి. ఇలా మాకు మంచి నాయకుడు పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, ఇక్కడ ప్రణబ్ బాబు ఉన్నాడు. ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి డెవలప్ అవుతుంది. ప్రజలు అందరూ వాళ్ళని ఆదరిస్తారు. ప్రజలను సుతం వాళ్ళు గుండెలు పెట్టుకొని చూసుకొని వాళ్ళ పరిపాలన బ్రహ్మాండంగా ఉంటుంది. హుజురాబాద్ నియోజకవర్గంలో వేణువెంకల ఎమ్మెల్యే పాడి కౌశిరెడ్డి ఇంటిగా అయ్యా కొడుకులు బస చేశారు. మొన్న అయ్యా అంటే కేసీఆర్ బస చేశారు, కొడుకు అంటే ఇప్పుడు కేసీఆర్ బస చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇక్కడ ఈ హుజురాబాద్ గడ్డ మీద అడుగు పెడితే ఓట్లు పడతాయా, పడేయంటారా? ఇవాళ కేటీఆర్ హుజురాబాద్కి వస్తానంటే ఓట్లు పడాయి. ఎందుకంటే మొన్న కేసీఆర్ చచ్చిపోయాడు, ఆయనతో అటు ఇటు అయినగా నేను తిరుగుతాను, ఇంకంత మైనసే. కేటీఆర్ ప్రజల్లో లేదు, వెళ్ళి కేసీఆర్ కొడుకు అంతే తప్పితే ఇవాళ కవితగా కేసీఆర్ కొడుకే, హరీష్ రావు కేసీఆర్ అల్లుడే. ఒక కేసీఆర్ నాయకుడు కావచ్చు కానీ వాన పేరు చెప్పుకొని ఇవాళ ఏదో పోదా నేనే చెప్తానండి రోడ్ షో పెడితే ఈయన ముచ్చట ఈయన తీసుకొని వచ్చి ఓట్లు వేసేయడానికి సిద్ధంగా లేరు. వీళ్ళను ఎప్పుడో పక్క పెట్టిన ప్రజలు, వాళ్ళు విధాలు అంతే తప్పితే ప్రజలలో ఆదరణ లేదు బీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్ లేదు. మనం సింగాపూర్ గ్రామాలు తీసుకున్నాం. ఒకప్పుడు సింగాపూర్ రాజేశ్వరరావు దొరగారు అనే పెద్ద దొర అనే ఉన్న ఆ రోజు ఎలా ఉంది సింగాపూర్, ఇప్పుడు ప్రణవ్ బాబు అనే చిన్న దొర ఉంటే ఎలా ఉంది ఆ గ్రామం? అంటే ప్రజలకు అక్కడి నుంచే న్యాయాలు సమస్యల పరిష్కారం అవుతాయా చివరగా? ఇప్పుడు ఎందుకంటే 20 సంవత్సరాల కింద ఉండి రాజేశ్వరరావు గారు, పివి నరసింహరావు ప్రధానమంత్రి, వాళ్ళ వారసుడిగా దాదాపు ఈ జిల్లాకు ఈ రాష్ట్రానికి ఒకప్పుడు ముఖ్యమంత్రి లెవెల్లోనే దాదాపు సింగపూర్ గడి ఉండే. అప్పుడున్న ప్రజల ఆధార ప్రజలు ఎట్లా అప్పుడైతే ఎట్లా వచ్చిందో ఇప్పుడు సుతం ప్రణబ్ బాబు కోసం సేమ్ సింగపూర్ రాజేశ్వరరావును చూసినట్టు అనిపిస్తుంది. అదే అడావుడి, అదే ఒరవడి, దాంతోనే ప్రజలు ముందుకొస్తాడు. ప్రజలలో సుతం మంచి ఆదరిస్తాడు, తీసుకుంటాడు, దగ్గర తీసుకుంటాడు, మాట్లాడుతాడు, వాళ్ళ సమస్యలు వింటాడు. ఏ ఊరికన్నా పోవాలంటే వెంటనే ఊరికి పోతాడు. ప్రజల అక్కడే సమస్య మీద మాట్లాడడం జరుగుతుంది. అంత మంచి నాయకుడు కాబట్టి వీళ్ళ ప్రజలు దండోపదండాలు సింగపూర్ మళ్ళా గడి వెనకటి వైభవం ఇవాళ తీసుకురావడం జరిగింది. చివరగా మళ్ళీ మీ గౌడ సామాజిక వర్గానికి మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు? మరొక మారు మా గౌడ సామాజిక వర్గం అందరం నిర్ణయం తీసుకున్నాం. మహిళలు, యువకులు, విద్యావంతులు, మొత్తం గౌడ సామాజిక వర్గం పొన్నం ప్రభాకర్ మా నాయకుడు ఇక ఉన్నాడు కాబట్టి గౌడ సమస్యలను గుర్తించే శక్తి ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఆయనతోనే ఉందని నిర్ణయించుకున్నాడు. వెలిశాల ఆయన మాట మీదకి వెళ్ళి మన కర్ణాటకలో మీటింగ్ అయింది. ఆయన మాట మీదకి వెళ్ళి ఆయనకు సపోర్ట్ చేసుకుంటూ వెలిశాల రాజేందర్కి ఓట్లు వేయడానికి గౌడ సామాజిక వర్గం సిద్ధంగా ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ రమేష్ గారు. ప్రస్తుత పరిస్థితి రాజకీయాలను చూసుకున్నట్టయితే గతంలో సింగాపూర్ గ్రామం ఎలాగైతే ఉందో కలకలలాడుతూ ఇప్పుడు ప్రణవ్ బాబు రాకతో కూడా అలాగే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరేవారు తండోపతండాలుగా చేరుతున్నారు. ఖచ్చితంగా వెలిశాల రాజేందర్ రావు భారీ మెజార్టీతో గెలుస్తాడు. ప్రణవ్ బాబు నాయకత్వంలో
ఈ ప్రాంతంలో 1,00,000 మెజార్టీ ఇవ్వబోతున్నాము. ఏది ఏమైనా కానీ నాటి నాయకత్వం ఇప్పుడు ఉంది. సింగాపూర్ రాజేశ్వరరావు గారు ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎలాగైతే హుజురాబాద్ నియోజకవర్గం చాలా చక్కగా అభివృద్ధి జరిగి ప్రజలకు అన్ని సమస్యలు స్వీకరించి పరిష్కరించే కోసం ఎలాగైతే కృషి చేశారో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇక్కడ కేటీఆర్ వచ్చినా, కేసీఆర్ వచ్చినా, ఎవరొచ్చినా ఇక్కడ ఓట్లు పడవు. ఎందుకంటే వాళ్ళు మోసం చేశారు, అన్ని వర్గాలను మోసం చేశారు, ప్రధానంగా గౌడ సామాజిక వర్గాన్ని కూడా మోసం చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయరు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారని సీనియర్ రాజకీయ నాయకుడు, అపారమైన అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు తాళ్లపల్లి రమేష్ గౌడ్ ఇప్పుడు ఈ సందర్భంగా మనకు తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ జగన్ తో సమయ గౌడ్, ఓటు స్టూడియో, హుజురాబాద్.